మావా, మీరు నా పైన కురిపిస్తున్న ప్రేమకి ధన్యవాదములు. కానీ నేను ఆ అగ్ని పరీక్షకి కానీ బిగ్ బాస్కి కానీ ఇప్పట్లో అయితే వెళ్ళలేను. ప్రభాస్ అన్న ఇంటర్వర్డ్స్కి ప్రెసిడెంట్ అయితే నేను వైస్ ప్రెసిడెంట్. ఇలా వీడియోస్ చేస్తున్నాను కానీ జనాల్లోకి వచ్చి మాట్లాడమంటే బెబ్బే మెమ్మే అంట. అందుకే ఇప్పట్లో కుదరదు, ఫ్యూచర్లో చూద్దాం. ఎవరైతే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్, కానీ నేను వెళ్ళలేను, అర్థం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, ఈ పని చేయండి, లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే 100K పూర్తవుతుంది. సిల్వర్ ప్లే బటన్ నా చేతిలోకి వస్తుంది. ఈ ఇయర్ బిగ్ బాస్ అయిపోయినప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఇక్కడ తగిలియండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టి వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఇంకా ఇద్దరు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తా. ఎవరు వచ్చేసి గుప్పెడంత మనసు అనుకుంటా. అందులో ముఖేష్ గౌడ అని ఉన్నారు కదా, ఈయనైతే కన్ఫర్మ్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 10కి ఈయనైతే రాబోతున్నాడు. అప్పట్లో నేను కూడా చూసేవాడిని సీరియల్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది బాగుండేది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఫీమేల్ కంటెస్టెంట్. ఈవిడ వచ్చేసి డెబ్జాని. ఈవిడ కూడా సీరియల్ చేశారు. క్రిష్ అని ఈమె ఏదో పేరు ఉంటుంది, అది కూడా నేను సీరియల్ చూసా, అది కూడా బాగానే ఉంటుంది. ఈవిడ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో మనం చూడబోతున్నాం. అలాగే ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ గురించి చెప్తున్నా కదా, ఇందులో ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఎలా ఎలిమినేట్ అయ్యారు అని క్లియర్గా మన ఛానల్లో అప్డేట్ చేస్తే వెళ్ళి చూడండి. ఇక్కడ పేర్లు మటుకే చెప్తా. ఫస్ట్ వచ్చేసి గాయత్రి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళకి ఓటు వేసిన అనవసరం, నాకు తెలిసి ఎవరు వేరు కూడా. ఆవిడ వచ్చినప్పటి నుంచి ఏ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. టాస్క్ కూడా గివ్ అప్ ఇచ్చేశారు. ఆవిడని కాకుండా జోష్నారెడ్డిని కానీ లైఫ్ ఆఫ్ సుమా గారిని కానీ తీసుకొని ఉంటే ఖచ్చితంగా యూజ్ ఉండేది. వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 10లో అడుగుపెట్టే లైఫ్ ఆఫ్ సుమా గారు అయితే బిగ్ బాస్ సీజన్ 10లో అడుగుపెట్టే సత్తా ఆవిడకుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంటు చేసింది, క్యూట్గాను ఉంది, బాగా మాట్లాడుతుంది, ఇది టాస్క్లో బాగా ఆడుతుంది, ఎక్కడా గివ్ అప్ ఇవ్వలేదు. ఆవిడ తీసుకొని ఉండాలి. జ్యూరీ, మంచి జ్యూరీ. ఎవరు కావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు వద్దు అనుకుంటే వాళ్ళు తొక్కుతున్నారు. అప్పటికప్పుడే రూల్స్ చేంజ్ చేసి వాళ్ళకి ఫేవరెటిజం కూడా చూపిస్తున్నారు. చూస్తున్నా, తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భాగ్య తుల్లూరు గారు ఉన్నారు కదా, ఆవిడ పాపం హెయిర్ కూడా కట్ చేపించుకున్నారు. ఈరోజు అయితే ఇంజూరీ అయింది కదా, దానివల్లే ఆవిడ కొంచెం అది పెయిన్గా ఉండడం వల్ల టాస్క్ పర్ఫార్మెన్స్ చేయలేక ఆవిడే ఎలిమినేట్ అయ్యారు అని, దానివల్లే ఎలిమినేట్ అయ్యారని ఉంది. చూద్దాం, మనం ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. సెకండ్ ఎలిమినేషన్ అయితే ఆవిడ అయ్యారు. ఇంకా 13 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఓటు వేసుకోండి. ఇప్పుడు 13 మెంబర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి రోహిత్. థర్డ్ ప్లేస్లో ఏమో ఉండేటోడు, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చాడు. అతను డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాడు. మనంతా ఫుల్ సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత కొంచెం టాస్క్లో ఎవరైతే అభిజిత్ చెప్పాడో కొంచెం పర్ఫామ్ చేయరా అయ్యా, అక్కడ కూర్చుంటే కాదు నువ్వే గ్రాప్ చేసుకోవాలి అని చెప్పిన దానికి వచ్చాడు, టాస్క్ ఆడాడు. ఆ తర్వాత బుద్ధి బలం ఉపయోగించాడు. ఆ తర్వాత టీంని ఎలా నడపాలో చూపించాడు. ఇలా ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ అందరినీ మెప్పించుకుంటూ వెళ్తున్నాడు. అంతేకాదు సైలెంట్గా ఉన్నాడు, ఆర్గ్యుమెంట్ చేయడు కదా. బిగ్ బాస్లో ఆర్గ్యుమెంట్ చేయాలి, ఇతను ఇలాగ ఉంటే ఎలా అనుకున్నామా. ఈరోజు ఆర్కే నవరసాల మామ ఉన్నాడు కదా, ఈయనతో ఆర్గ్యుమెంట్ కూడా దిగాడు. అంతే, ఈయనతో కాకుండా వేరే వాళ్ళతో దిగి గెలిచింటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆర్కే రామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మాట్లాడేకి కొంచెం చూస్తున్నాడు. ఆయన అంతగా కాన్ఫిడెంట్గా లేడు. ఆయనతో కాకుండా ఇప్పుడు చరణ్ బాగా మాట్లాడతాడు, ఇంకా రాజ్కుమారి గారు బాగా మాట్లాడతారు. వీళ్ళతో తలపడి గెలుచుంటే అప్పుడు ఒక లెక్క ఉండేది. చూద్దాం, పోన్ ఇంకా ఉంది కదా. ఫస్ట్ ప్లేస్లో అయితే రోహిత్ అయితే ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే అమన్ అయితే ఉన్నాడు. అమన్ కూడా చాలా బాగా ఓటింగ్ పడుతుంది. ఇద్దరు సమానమే అనుకోండి, కొంచెం ఒక 5% కొంచెం తక్కువ అమన్కి అయితే పడుతుంది. ఫస్ట్లో అమన్కి ఎక్కువ పడేది, ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చాడు. అమన్ని యూజ్ చేసుకుంటున్నారేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. చేయాల్సిన దానికంటే ఎక్కువగా నెగిటివ్ చేస్తున్నారు. ఆ తర్వాత జ్యూరీ కూడా ఇలా అలా అని కామెడీ చేస్తున్నారు అతనితో అనిపిస్తుంది. ఎలాగైతే అమర్దీప్ని యూజ్ చేసుకున్నారో అమర్ని కూడా అలాగే యూజ్ చేసుకుంటున్నారా, లేకుంటే షకీబ్ని ఇంతకుముందు ఎలాగైతే యూజ్ చేసుకున్నారో ఇప్పుడు అమర్ని కూడా యూజ్ చేసుకొని బిగ్ బాస్లోకి అడుగు పెట్టకుండా చేస్తారా చూద్దాం. నాకు తెలిసి అమన్ వెళ్తాడు బిగ్ బాస్లోకి. రోహిత్ అమన్ ఇద్దరు కన్ఫర్మ్, చూద్దాం. సెకండ్ ప్లేస్లో అయితే అమన్కి అయితే ఓటింగ్ పడుతుంది. ఇంకా ఇతను కూడా కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు, అది తగ్గించుకోవాలి. ప్రతిదానికి అనవసరంగా అరుస్తున్నాడు అమన్ అయితే. అది తగ్గించుకొని కామ్గా ఉంటే అందరు ఆడియన్స్ని మెచ్చుకుంటారు. బిగ్ బాస్ లేకి వెళ్ళిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలా అరిసి ఒకవేళ బిగ్ బాస్ లేకి వెళ్ళినా ఎవరు సపోర్ట్ చేయరు. అగ్ని పరీక్షలోనే ఇలా ఉన్నాడంటే ఇంక బిగ్ బాస్లో ఎలా ఉంటారా అని కొంచెం చూసుకోవాలి అమన్ అయితే. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే
రాజ్ కుమారి దయాని గారు ఉన్నారు. వాళ్ళైతే చెప్పా కదా, ఫస్ట్ నుంచి 3 గ్రీన్స్ సంపాదించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టాస్క్లు బాగా ఆడుతున్నారు, పర్ఫార్మెన్స్ చూపిస్తూనే వస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తున్నారు. ఈరోజు కూడా మిథిలేష్ మీరు లీడర్షిప్ క్వాలిటీ నాకు కనిపించలేదు అని దానికి నా లీడర్షిప్ క్వాలిటీ మీరు చూసారా అని ఎలా డిఫెండ్ చేసుకున్నారు. అది తప్ప రైటా పక్కన పెట్టండి, డిఫెండ్ చేసుకునే విధానం ఉంది కదా, అది బాగా అనిపించింది. అలా మొన్నైతే ఏదైతే తన కార్డు యూజ్ చేసుకొని ఫస్ట్ ఓట్ అపీల్ చేశారు, ఇలా అన్నిట్లోనే బిగ్ బాస్ సరిపోయే కంటెస్టెంటే రాజ్ కుమారి దయాన గారు. అయితే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈ రోహిత్ కానీ, అమన్ కానీ, రాజ్ కుమారి దయాన గారు కానీ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకా ఆ తర్వాత 4th ప్లేస్లో వచ్చేసి చరణ్ అయితే ఉన్నాడు. చరణ్ ఫస్ట్లో 3 గ్రీన్లు సంపాదించుకున్నాడు, కానీ ఆ తర్వాత డొల్లా ఏ పర్ఫార్మెన్స్ లేదు, మాట్లాడతాడంతే. ఈరోజైతే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు, బాగా చేశాడు. చరణ్ అనే కాదు, చరణ్, హేమంత్ అలాగే దీపక్ ముగ్గురు బాగా షైన్ అయ్యారు. చరణ్ ఈరోజు ఏదైతే పర్ఫార్మెన్స్ చేశాడో అది ఇంకా ముందు చూపిస్తే బాగుంటుంది, లేకపోతే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది అతన్ని. నాకు తెలిసి అతన్ని డ్రాప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అతను మాటలు తప్ప ఇంకా మిగతా దాంట్లో కొంచెం అంత తక్కువగా ఉన్నాడు కాబట్టి అతన్నే డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ బిగ్ బాస్లో ఎవరు వద్దు అనుకుంటే హయ్యెస్ట్ ఉన్న వాళ్ళు నిన్న ఎలాగైతే పర్ఫామ్ చేశాడో అలా పర్ఫామ్ చేస్తే బిగ్ బాస్లో ఉంటాడు. ఇంకా ఆ తర్వాత 5th ప్లేస్లో అయితే మిథిలేష్ అయితే ఉన్నాడు. మిథిలేష్కి కొంచెం నెగిటివ్ అయితే అయింది. ఏదైతే ఒక రివ్యూవర్ ఇలా అని చెప్తే దాన్ని తీసుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, అప్పుడు ఫుల్ నెగిటివ్ అయ్యాడు. ఆడలేక ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్తున్నాడని. అది చేయకుండా ఉండాల్సింది. నేను మొన్న చెప్పా కదా వీడియోలో కూడా, ఇలా బ్రో అని చెప్పిందని. ఆ తర్వాత వీడియో అయితే తీయేశాడు, అదే మంచి పని. ఎందుకంటే అది సీరియస్గా తీసుకోవడం అవసరమే లేదు. దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎవరో చెప్పారని ఎత్తుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టి అనవసరంగా నెగిటివ్ అయ్యాడు. ఎంత పాపులర్ ఉంది. ఈరోజైతే పర్ఫార్మెన్స్ కనిపించింది మిథిలేష్ అయితే, చాలా బాగా హోల్డ్ చేశాడు అతను కూడా లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో. ఇంకా ఆ తర్వాత 6th ప్లేస్లో అయితే ఝాన్సీ గారు అయితే ఉన్నారు, సింగర్ ఝాన్సీ గారు ఏదైతే శాలిని గారు చెప్పారో నువ్వు టీంని సరిగ్గా లీడ్ చేయలేవని, ఆ తర్వాత క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత బాగా టీంని లీడ్ చేశాడు. మళ్ళీ ఈరోజు ఇంకొక టాస్క్ ఆవిడ కూడా గెలుస్తారు. ఈవిడ మళ్ళీ ఈరోజు షైన్ అయ్యే అవకాశం ఉంది సింగర్ ఝాన్సీ గారు. ఆవిడకైతే ఇప్పటికి 6th ప్లేస్లో అయితే ఓటింగ్ అయితే పడుతుంది. కొంచెం సింపతి వాడుతున్నారు అంటున్నారు, ఆవిడ సింపతి వాడలేదు, వీళ్ళు చెప్తున్నారు రైతు కార్డు వాడారు కాబట్టి సింపతి అంటారు. ఇంకేరే దగ్గర నుంచి వస్తే ఆడియన్స్ అలా అంటూ ఉంటారు. ఆవిడైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. 6th ప్లేస్లో సింగర్ ఝాన్సీ గారు ఉన్నారు. ఇంకా 7th ప్లేస్లో వచ్చేసి శాలిని గారు అయితే ఉన్నారు. శాలిని గారు అయితే ఈ 2-3 ఎపిసోడ్స్లో బాగా స్క్రీన్ ప్లేస్ అయితే సంపాదించుకున్నారు, బాగా కనపడ్డారు, బాగా టాస్కులు కూడా ఆడారు. ఏదైతే షష్ఠి గారికి బొక్క పెట్టారో అది కూడా గేమ్లో పార్ట్ ఏం లేదండి. పాపం ఎంత నమ్మారో షష్ఠి గారు, బొక్క అయితే పెట్టారు, ఆవిడ గెలిచారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో అయితే దీపక్ ఉన్నాడు. ఓటింగ్లో కొంచెం ముందుకు వచ్చాడు దీపక్, అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంకా రేపు మన్నాడు ఎపిసోడ్లో కూడా ఇంకా కొంచెం షైన్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎపిసోడ్లో ఏదైతే చేశాడో చాలా బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇలా ఆడియన్స్లో ఇలా కనపడుతూ ఉంటే ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి షష్ఠి ఉంది. షష్ఠి కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అయితే కనపడింది, కొంచెం ఓటింగ్ అయితే పెరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ హేమంత్ అయితే ఉన్నాడు. హేమంత్ చాలా సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడదు, ఏది టాస్క్లు ఆడలేదు. ఈరోజు ఏదైతే దీపక్ చెప్పిన దానికి బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి ఇది టాస్క్ ఏదైతే ఆడారో అది చాలా అంటే చాలా బాగా ఆడాడు. నాకు అందరికంటే బాగా ఆడింది హేమంతే అనిపించింది. ఆ టాస్క్ అయితే లాస్ట్ టాస్క్ బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత యాంకర్ అపూర్వ గారు అయితే ఉన్నారు. అపూర్వ గారు కూడా ఈ 2 ఎపిసోడ్స్ నుంచి కొంచెం కనపడ్డారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంకర్ ప్రియా గారు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అయితే మిగిలిన వాళ్ళు ఉన్నారు. నవరసాల మామ అదే ఆర్కే రామకృష్ణ అయితే ఉన్నాడు. ఈయనైతే చెప్పా కదా కొంచెం కాన్ఫిడెంట్ తక్కువ, మాట్లాడడానికి కొంచెం తడబడుతున్నాడు అంతే. టాస్కుల్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇదే ఈయనకి ఎఫెక్ట్. ఈయనే లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు.